ఏపీలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరో తేలిపోయిందా? ఎగ్జిట్ పోల్స్ అవసరం లేకుండానే రాజకీయ పార్టీలు తమ గెలుపోటములను ముందే ఒప్పేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ రాకుండానే, ఓట్లు లెక్కించకుండానే ఫలితాలను అందరికీ అర్థమైపోతున్నాయి. ఇక ఓట్ల లెక్కింపు లాంఛనమే అన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఇంతగా గెలుపోటములపై ఆయా పార్టీలు జనానికి ఇస్తున్న సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనే చర్చ ఓ రేంజ్ లో సాగుతోంది. గతంతో పోలిస్తే 2% పెరిగిన పోలింగ్ శాతం, కసిగా ఓటేసిన ఓటర్లు, పోలింగ్ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలని నిశితంగా గమనిస్తే ఈసారి గెలిచేదెవరన్న ప్రశ్నకు సులువుగానే సమాధానం దొరుకుతోంది. వైసీపీ వర్సెస్ కూటమిగా జరిగిన ఈ ఎన్నికల్లో ఇప్పటికే పలు సర్వేలు కూటమి వైపు మొగ్గాయి. అయితే పోలింగ్ సరళిని గమనించిన వారు జగన్ కావాలా వద్దా అని ఏకైక అజెండాతోనే ఓటేసినట్లు తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల పోలింగ్ కు ముందు నుంచే కూటమి చేస్తున్న ఫిర్యాదులు, వాటిపై ఈసీ తీసుకున్న నిర్ణయాలు సహజంగానే అధికార వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. సంక్షేమ పథకాల ఓటర్లను నమ్ముకొని ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ మిగతా విషయాలన్నీ వదిలేసింది. ఇదే అదునుగా టీడీపీ, జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న, రాబోతున్న అంచనాలున్న బీజేపీతో జట్టు కట్టాయి. ఇదే వారికి కలిసొచ్చిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈసీ నిర్ణయాలపై అధికారంలో ఉన్న వైసీపీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కూటమి గెలుపు ఖాయమైపోయిందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల సమయంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఈసీ నిర్ణయాలపై ఇలాగే విరుచుకుపడేది. వైసీపీ అరాచకాలపై పలు ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదని వాపోయేది. చివరికి టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీ స్థానంలో వైసీపీ చేరింది. ఈసీ తీర్పుపై వైసీపీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఆ పార్టీకి ఈసారి ఓటమి తప్పేలా లేదు.